హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజు యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ప్రజెంట్ నాకు 1000 అబోవ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఇంకా ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి, వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఈరోజు చికెన్ కర్రీ నా స్టైల్లో అయితే నేనైతే కుక్ చేసుకున్నాను. సో ఎలా కుక్ చేశాను ఏంటనేది ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఆనియన్స్ కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే ఇంకా కొంచెం బాగుంటుంది, కానీ నేను ట్రై చేసాకనే అవ్వలేదు. అందుకని చెప్పి ఇంకా ఆనియన్స్ టమాటోస్ అయితే మిక్సడ్గా అయితే ఫ్రై చేసేసాను ఆయిల్లో. కొంతమంది ఆనియన్స్ ఫ్రై అయినాక టమాటోస్ వేస్తారు, నేను అట్లా కాదు, రెండు మిక్స్డ్గా వేసాను. మా అమ్మగారు అయితే ఆనియన్స్ టమాటోస్ చికెన్ మొత్తం మిక్స్డ్గా వేసేస్తారు ఆయిల్లో, అలా కూడా టేస్టీగా ఉంటుంది. సో ఎవరి స్టైల్లో వాళ్ళు కుక్ చేసుకుంటారు కాబట్టి నా స్టైల్లో నేను ఈ విధంగా అయితే ఫస్ట్ టైం కుక్ చేశాను. ఇంతకు ముందైతే సేమ్ అమ్మ ఎట్లా చేస్తుందో నేను అట్లా చేసేసాను. సో ఇప్పుడు డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి ఇలా చేస్తున్నాను. అవి కొంచెం ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. ఇది నేను ఆల్రెడీ పన్నీర్ కర్రీలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది 1 ఇయర్ వ్యాలిడిటీతో నేను తీసుకున్నాను బ్లింకిట్లో నుంచి. సో ఇది నేను ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను. కానీ ఇది మా అత్తయ్య గారు అయితే యూజ్ చేయరు. మా అత్తయ్య గారు అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకుంటారు. నేను అంటే కుదరచ్చు కుదరకపోవచ్చు అని చెప్పి, అంటే ఒకసారి మా షాని నిద్రపోతున్నప్పుడు మిక్సీ సౌండ్ వచ్చినా లెగుస్తుంది, చిన్న సౌండ్ అయినా లెగుస్తుంది అని చెప్పి యూజ్ అవుతుందని చెప్పి నేను అదైతే యూజ్ చేసుకుంటున్నా. ఇంకా మొత్తం పసుపు వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, ఇంకా కరివేపాకు వేసుకున్నాను. చూస్తున్నారు కదా, కారం కూడా 2.5 స్పూన్సే వేసాను. ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, కాకపోతే మా ఇద్దరు కిడ్స్ అయితే కారం అనేది చాలా తక్కువ తింటారు. అంటే చిన్నమ్మాయి బెటరే కొంచెం, మా పెద్దమ్మాయి అయితే అస్సలు తినదు కారం. కొంచెం కారమైన వాటర్ ఎక్కువ తాగేస్తుంది, ఇంకా రైస్ అయితే తినదు. అందుకని చెప్పి కారం అయితే కొంచెం తగ్గించాను. ఇట్లా జ్యూసీగా కర్రీ ఉంటే చాలా బాగుంటుంది. కాకపోతే ఫైనల్గా అయితే కర్రీ మొత్తం మాడిపోయింది. ఎందుకు అంటే ఇంకా ఫ్రై అవ్వాలేమో అని చెప్పి నేను ఇంకా అట్లా ఫ్రై చేస్తూనే ఉన్నాను. సో నాకైతే గ్రేవీ అయితే రాలేదండి. నెక్స్ట్ టైం చూడాలి. గ్రేవీతో అయితే చాలా బాగుంటుంది. అట్లా నాకు చాలా ఇష్టం. బోన్స్ అయితే ఇంకా ఇష్టం నాకు. ఇవన్నీ బోన్లెస్ పీసెసే కనిపిస్తున్నాయి వీడియోలో, అంటే ఎక్కువ అవే ఉన్నాయి. బోన్ పీసెస్ అంటే మాకు చాలా ఇష్టం. నాకే కదా, మా కిడ్స్ కూడా బోన్స్ అంటే చాలా ఇష్టం. సో అందుకని చెప్పి ఒక్కొక్కసారి జాయింట్స్ కూడా వేపిస్తారు, కానీ అక్కడ జాయింట్స్ అయితే లేవన్నారంట. ఇంకా అందుకని చెప్పి ఇట్లా కర్రీ చికెన్ అయితే తీసుకొచ్చారు. చూస్తున్నారు కదా, చాలా బాగుంది చూడడానికి. టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. అట్లా గ్రేవీ కొంచెం అడుగు పడుతుందనగా నేనేం చేశానంటే కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను. ఒక టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను. కానీ ఫైనల్గా నాకు అసలు గ్రేవీనే లేదు. చూస్తున్నారు కదండి వీడియోలో, మొత్తం మాడిపోయింది. కానీ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది. మా ఇద్దరు కిడ్స్ నేను చాలా హ్యాపీగా తిన్నాము. మా రాజు అయితే తినలేదు, ఎందుకంటే తనకు కొంచెం ఫీవర్గా ఉంది, ఆ ముందు రోజే ఫీవరు. సో అందుకని చెప్పి తను తినలేదు. మా అత్తయ్య గారు మా మావయ్య గారు అసలు నాన్ వెజ్ తినరు, మానేశారు. మా అత్తయ్య గారు అయితే తినలేదు. సో ఫైనల్గా అయితే మేము మా కిడ్స్ అయితే తిన్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి.